హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కసారి మనకి డే అనేది చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది కదా. సో నాకు కూడా సండే చాలా హ్యాపీగా, చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అయ్యింది. ఎండింగ్ మాత్రం చాలా చెత్తలా ఉంది. సో ఈవినింగ్ అయ్యేసరికి అసలు ఫుల్ ఫ్రస్ట్రేషను, చిరాకు, ఇంకా అలా అనమాట. ఎందుకు భారతి అంత ఫ్రస్ట్రేషను అంటే చెప్తాను. సో ఇంక ఉదయాన్నే ఇంకా త్వరగా పనులన్నీ చేసేసుకుందాము. మెయిన్గా బట్టలు. సో మా వారి బట్టలు ఇంక ఇవాళ ఎలా అయినా సరే అన్ని బట్టలు ఉతికేసి, ఇంక ఇంట్లో ఎలాగో మా వారు పిల్లలు ఉంటారు కాబట్టి ఇవి కనుక ఆరిపోయాయి అనుకోండి, ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మడత పెట్టేసుకుంటారు. సో నేను అందుకనే ఇంక ఇవాళ అన్నీ వాషింగ్ ఇవాళ ఎలా అయినా సరే కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి ఉదయాన్నే స్టార్ట్ చేశాను. అంటే కొన్నే వేస్తున్నాను మిషన్లో, బట్టలు ఎక్కువ వేయట్లేదు కదా. దానివల్ల ఏంటి అంటే ఎక్కువ రౌండ్లు వేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక రౌండ్లో అవ్వాల్సినవి 2 రౌండ్లో వేస్తున్నాను బట్టలు. సో అంటే డ్రమ్ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి ఒక చిన్న భయంతో ఎక్కువసేపు ఉతుకుతున్నాను అనమాట బట్టలు. సో ఇంకా ఇవన్నీ కూడా ఒక 3 రౌండ్స్ బట్టలు మేడపై ఉదయాన్నే 6కే స్టార్ట్ చేసేసాను. 8 కల్లా ఒక 3 రౌండ్స్ అలా అయ్యాయి. మేడ మీదకి వచ్చాను అనమాట ఆరబెట్టడానికి. ఇంకా అయితే నేను మేడ మీదకి వచ్చి కిందకి వెళ్ళే ప్రతిసారి ఈ ఇంటినైతే చూస్తానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ హౌస్ అని ఉంటుంది కదా. సో ఇట్లా ఇది లోపల ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ బయట ఉన్న మొక్కలు, ఆ ఇల్లు, అది నాకు చాలా ఇష్టం అనమాట. కొంచెం బాల్కనీ వచ్చి చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. నా డ్రీమ్ హౌస్ అంటాం కదా, అలాగా. నేనేమో ఆ ఇంటికి దిష్టి పెట్టట్లేదు. కాకపోతే మేనిఫెస్టేషన్ అంటారు కదా, ఈ మధ్య బాగా అందరూ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. గట్టిగా ఒకటి మనం అనుకుంటే అది అవుతుంది అని. సో అలా ఆ ఇల్లుని చూసిన ప్రతిసారి మనం కూడా ఇలాంటి ఇల్లు ఒకటి ఖచ్చితంగా ఫ్యూచర్లో కట్టించుకోవాలి అని చెప్పి నేను అలా అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటానన్నమాట. సో బాగుంటుంది ఆ ఇల్లు చూడడానికి. పక్కన కూడా వేరే వాళ్ళు మరి ఇల్లు ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసి టిఫిన్ చేస్తున్నాను, ఉప్మా చేస్తున్నాను. ఉప్మా చాలా సింపుల్ ఉప్మా అనమాట. అయితే జీడిపప్పు అది ఏమేను, యాక్చువల్గా జీడిపప్పు వేస్తాను కానీ జీడిపప్పు లేదు. లడ్డు చేసేసాను కదా మొన్న, డ్రై ఫ్రూట్ లడ్డు. సో అందులో వేసేసాను అనమాట. సో అందుకే ఇది మామూలు ఉప్మానే. సో నేను ఉప్మా కొంచెం జారుగా, అంటే కొంచెం లూజ్గా చేస్తాను. లూజ్గా చేస్తే ఏంటి అంటే మనకి చల్లారిన తర్వాత కూడా మరి ముద్దగా అయిపోదండి. ఇప్పుడు ఒక కప్ వేసాను కదా, ఒక కప్పుకి 3.5 కప్పు వాటర్ వేస్తాను. సో దానివల్ల ఏంటి అంటే మీరు ఒక 1 అవర్ కాదు 5 అవర్స్ తర్వాత తిన్నా సరే మీకు అలా సాఫ్ట్గానే ఉంటుంది. మీరు చాలామంది ఒక కప్పుకి 2 కప్పులు వేస్తారండి. సో అదేంటంటే ఇలా పొడిగా ఉండదు, అలానే ముద్దగా ఉండదు, గడ్డలుగా అయిపోతుంది ఉప్మా. సో అలా కాకుండా ఒక కప్పు ఉప్మా రవ్వకి 3.5 కప్పు వరకు వాటర్ వేయండి. మీరు 5 అవర్స్ తర్వాత తిన్నా సరే ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట. ఉండలు కట్టదు, అంటే ఇలా గడ్డలుగా అయిపోకుండా ఉంటుంది ఉప్మా అయితే. సో చేసేసి పక్కన పెట్టేశాను. వాళ్ళు తినే అప్పటికి తింటారని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నారనమాట. సండే కదా, కొంచెం లేజీగా రెడీ అవుతారనమాట మా వాళ్ళు. సో ఇంకా అలా రెడీ అవుతూ ఉన్నారు. ఇంక ఈ లోపల పాలంకులైన వచ్చి పాలైతే వేసేసారు. పాలు స్టవ్ మీద పెట్టేశా. నైట్ పాలు తాగలేదు, సో అందుకని ఇంక ఇప్పుడు ఇచ్చేస్తున్నాను పాలు. సో పాలు స్టవ్ మీద పెట్టేసి అవి కొంచెం మరగాలి. రాగి చాక్లెట్ మిల్క్ చేద్దామని చెప్పేసి ఇంకా పాలైతే పెట్టేశాను అనమాట. ఇంక ఇది వచ్చేసి బాస్మతి రైస్ అండి. ఇవాళ నేను చైనీస్ ఐటమ్స్ అనమాట. ఇవాళ సండే యాక్చువల్గా నాన్ వెజ్ లేదు. సో నాన్ వెజ్ తినకుండా ఇవాళ అన్నీ కూడా వెజ్ రెసిపీసే. రెస్టారెంట్కి వెళ్ళకుండానే రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ టిక్కా, ఆ తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ సూపు, ఈ 3 చేస్తూ ఉన్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే బాస్మతి రైస్. మామూలుగా నేను అంటే ఇప్పుడు మనము రిలయన్స్కి కానీ లేకపోతే డీమార్ట్కి కానీ వెళ్తే అక్కడ ఉన్న రైస్ తెచ్చుకుంటాను, బాస్మతి రైస్. ఒకవేళ లేదు అనుకుంటే ఇంకా ప్యాకెట్స్ కనుక కొనాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఇండియన్ గేటే వాడతానండి. నాకు చాలా సంవత్సరాలుగా అలవాటు ఏంటి అంటే ఇండియన్ గేట్ బాస్మతి రైస్ బాగుంటాయి. కాకపోతే బడ్జెట్లో డీమార్ట్లో వచ్చే రైస్ కొంచెం బడ్జెట్లో వస్తాయి. ఇండియన్ గేట్ బాస్మతి రైస్ ఏంటంటే ఇది 160 155 ఎంతో అలా పడింది అనమాట. సో బ్లింకిట్లో ఆర్డర్ చేసుకుంటాను. సో బాస్మతి రైస్ అయితే ఫస్ట్ నానబెట్టేశాను. ఆ తర్వాత పాలు మరుగుతూ ఉన్నాయి కదా, అంటే షార్ట్లో పోస్ట్ చేద్దామని చెప్పి ఇంకా ఇట్లా షార్ట్ ఫామ్లో తీసాను అనమాట. సో పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఇక్కడ 3 స్పూన్స్ రాగి పిండి,
2 స్పూన్స్ కోకో పౌడర్ అనమాట. సో మీరు రెగ్యులర్గా ఇది తాగాలి అంటే రాగిని పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వాలి అనుకుంటే 200 గ్రామ్స్ రాగి పిండికి 100 గ్రామ్స్ కోకో పౌడర్ని మిక్స్ చేసి పెట్టేసుకొని ఇలా కొంచెం వాటర్లో కలిపి పాలల్లో మిక్స్ చేసేస్తే మంచిగా మిక్స్ అవుతుంది. రాగి ప్లస్ కోకో పౌడర్ రెండు కూడా చాలా మంచివండి. ప్యూర్ కోకో పౌడర్ ఉంటుంది కదా, సో అది తీసుకోండి. చాక్లెట్ తీసుకోకండి, అంటే చాక్లెట్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకోకండి. ప్యూర్ కోకో పౌడరు హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా ఐక్యూ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయంట. సో నా దగ్గర అయిపోయింది, లేదంటే చేసి పెట్టుకుందాం అనుకున్నాను. సో రాగి పిండి కోకో పౌడర్ రెండు మిక్స్ చేసిన ఆ వాటర్ని ఉండలు లేకుండా ఇందులో మిక్స్ చేసేసుకోండి. మీకు షుగర్ కావాలంటే షుగరు, బెల్లం కావాలంటే బెల్లం పొడి వేసుకోండి. నేనైతే స్వీట్కి సరిపడా బెల్లం పొడి అయితే వేసుకున్నాను. బెల్లం పొడి వేసేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తాగేయడమే అనమాట. హాట్ చాక్లెట్ మిల్క్ ఉట్టి ప్లెయిన్గా కనుక మీరు రాగి పాలు ఇస్తే అసలు ఎవ్వరు తాగరు. ఇందులో మీరు కావాలి అనుకుంటే నానబెట్టుకున్న బాదం పప్పులు అలాంటివి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. నేను తాగుదాం అనుకున్నాను, కాకపోతే నాకు రాలేదు. ఎందుకంటే మార్నింగ్ కొంచెం టీ పెట్టేశాను కదా, సో 3 కప్పులే వచ్చాయి అనమాట. సో ముగ్గురికి ఇచ్చేసాను, నాకు లేకపోయినా పర్లేదులే అని చెప్పి. అంతే కదండి, మనకు లేకపోయినా ఫస్ట్ వాళ్ళు తినేస్తే చాలరా బాబు అన్నట్లు ఉంటుంది కదా, సో వాళ్ళకైతే ఇచ్చేసాను. ఆ తర్వాత వాళ్ళకి అంటే వీడియో తీస్తుండగానే ట్రైపోడ్ ఇరిగిపోయిందనమాట. ఇదిగోండి, నాకు అసలు ఇవాళ అంటే అన్ని పనులు చాలా హ్యాపీగా యాక్టివ్గా చేసేసుకుందాం. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేద్దాం, బట్టలన్నీ వాషింగ్కి వేస్తాను కదా అవన్నీ మడత పెట్టేద్దాం ఇట్లా. అంటే రేపటికి మండే ఏంటి అంటే నేను ఇల్లు క్లీన్ చేసుకుంటాను, ఇల్లంతా మాప్ పెడతాను కదా. సో రేపటికి ఏ పనులు ఉండకుండా అన్నీ ఇవాళ చేసేసుకుందామని చాలా హ్యాపీగా యాక్టివ్గా లేచాను. తీరా లేచిన తర్వాత వీడియో తీస్తూ ఉంటే ట్రైపోడ్ ఇరిగిపోయింది. ఇంక ఇప్పుడు నేను ఎలా వీడియో తీయాలి అన్న అంటే ఇప్పుడు నేను ఆర్డర్ చేసినా సరే అది రావడానికి కనీసం 3-4 డేస్ పడుతుంది కదా. సో మనం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో పెట్టినా సరే కనీసం 2 డేస్ తీసుకుంటుంది. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అంటే ఇప్పుడు నాకు ట్రైపోడ్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా వారిని వీడియో తీయమన్నా, పిల్లల్ని వీడియో తీయమన్నా, అంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే అంత ఓపిక్గా మన కోసం ఉండి ఎవరు వీడియో తీయరండి. సో నాకు ట్రైపోడే అలవాటు అనమాట. ఎవరి దగ్గర వీడియో తీయించండి. మెయిన్ ట్రైపోడ్ ఏంటి అంటే నాకు ఎలా కావాలి అనేది నేనే పెట్టుకుంటాను. అస్తమానం మనం తీసి ఇలా ట్రైపోడ్ సెట్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మా ఆయన హెల్ప్ తీసుకున్నాను అనుకోండి, తనకి వేరే పని ఏదైనా ఉంటుంది, వీడియో తీయాలి అంటే ఒక నిమిషంలో అయిపోయేది కాదు కదా. సో ఎలారా బాబు అని చెప్పి మొత్తానికి ఇవాళ వరకు అయితే ఏదో అలా వీడియో తీసాను, కానీ రేపటి నుంచి వీడియో ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఇది ఇలా ఉండగా వాటర్ ప్యూరిఫైయర్ కూడా పోయిందండి. అసలు నిజంగా వాటర్ ప్యూరిఫైయర్ మీరు చూస్తున్నారు కదా, కొంచెమే ఉన్నాయి వాటర్, అవేమో ఇప్పుడు వంటకు వాడేశాను. తర్వాత అది ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు. అది బ్యాటరీ అయిపోయిందా లేకపోతే పాడైపోయిందా అర్థం కాలేదు. ఇంకా అంటే చెప్తున్నాను కదండి, డే స్టార్ట్ అవ్వడం మాత్రం చాలా యాక్టివ్గా హ్యాపీగా స్టార్ట్ చేశాను, కానీ సాయంకాలం అయ్యేసరికి ఎంత ఫ్రస్ట్రేషను ఎంత ఇరిటేషన్ అంటే అలా ఉందన్నమాట. మెయిన్గా వాటర్ లేవు తాగడానికి. పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక జగ్లో వాటర్ తెచ్చుకున్నాం అనమాట. అంటే ఇన్ని రెసిపీస్ చేశాను హ్యాపీగా మంచిగా తిందాంలే అని చెప్పేసి, తీరా తినే టైంకి నీళ్ళు లేవు. ఇంకా చూడండి ఎలా ఉంటుందో. తర్వాత అప్పటికి మా వారేమో వెళ్ళి క్యాన్ తీసుకొస్తానులే వాటర్ క్యాన్ అన్నారు, కానీ ఇంక తినేటప్పుడు ఎందుకులే అని పక్కింటి ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగ్గు వాటర్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ వాటర్ క్యాన్ తీసుకొచ్చారు. అంటే చెప్తున్నాను కదా, ఇంక అన్నీ ఏదో ఒక వస్తువు పోవడం, లేకపోతే హెల్త్ బాగోకుండా రావడం ఇలా అయిపోతుందండి. ఎందుకో అర్థం కావట్లేదు. సో బాగా దిష్టి తగిలేసిందని అయితే అర్థమైంది. సో ఓకే, మన రెసిపీలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి పన్నీర్ టిక్కా అండి. పన్నీర్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక 2 స్పూన్స్ శనగపిండి, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసి, పెరిగేం వేయలేదు, చాట్ మసాలా వేసాను కదా, సో ఆ పులుపు సరిపోతుంది. పెరిగేం వేయకుండా చాట్ మసాలా ఒకటే వేసాను అనమాట పులుపు కోసం. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసి పన్నీర్ ముక్కలన్నిటికీ కూడా బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవైతే ఇంక చేత్తో కడగాలన్నమాట. డిష్ వాషర్లో పెట్టాల్సినవి అయితే డిష్ వాషర్లో పెట్టేసా. ఇంక ఇవేంటి అంటే మెయిన్గా పాల గిన్నెలు, టీ గిన్నెలు అండి. ఇప్పుడు ఉప్మా చేశాను కదా అవి, తర్వాత ఇప్పుడు పాలు పిల్లలకి రాగి మిల్క్ ఇచ్చాను కదా, సో ఆ గిన్నె, ఇంక పాలు టీ గిన్నెలు ఎక్కువ అనమాట నాకు. పొద్దున ఒక టీ గిన్నె, ఈవినింగ్ ఒక టీ గిన్నె,
తర్వాత పాలు గిన్నె, పాలైతే వేసినవి మళ్ళీ ఇవాళ తాగినవి అట్లాగా రిపీటెడ్గా కనీసం ఒక 4 పడతాయి అన్నమాట, పాలవి టీవి. ఎంత కోపం వస్తుందంటే అందుకే టీ మానేద్దాం అనిపిస్తుంది, కానీ ఇంకా తప్పదు కదా, అలవాటైపోయింది అన్నట్టుగా మానలేమన్నమాట. కానీ కడిగేటప్పుడు మాత్రం చాలా చిరాకు వస్తుంది టీ గిన్నె కడగాలి అంటే. సో ఇంక తప్పదు కదా. అది కాకుండా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట, కర్రీస్ అన్ని మిగిలిపోయిన కూరలవి, రసము ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా తీసేసాను. సో దానివల్ల కొన్ని గిన్నెలు ఎక్కువ పడ్డాయి. అయితే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేద్దాం ఇవాళ అని అనుకున్నాను, కానీ క్లీనింగ్ మాత్రం అవ్వలేదు. ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెండింగ్ పడిపోయింది. బట్టలు ఉతికేసాను కానీ అవి మడత పెడదాం అనుకున్నాను, ఇంకా మడత పెట్టలేదు. ఇంకా అలా అయిపోయిందనమాట. అంటే ఏదో ఒక డిప్రెషన్లో ఉండిపోయాను. సరే అని ఇంకా ఎన్ని ఎలా ఉన్నా సరే వంట అయితే తప్పదు, ఆకలి అయితే తప్పదు కదా. సో ఇంకా వంట చేద్దామని చెప్పేసి గిన్నెలు అయితే కడిగేశాను. ఇంకా పన్నీర్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను కదా. ఇంకా ఫ్రైడ్ రైస్ కోసము అలాగే సూప్ కోసం అయితే ఇక్కడ టీవీ చూస్తూ అదే ఒక మూవీ వేశారు, కొత్త మూవీ ఏదో మలయాళం మూవీ, అంటే మలయాళం తెలుగు డబ్బుడ్ మూవీ అనమాట. సో అది చూస్తూ వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసాను. ఇదేంటి అంటే క్యారెట్, క్యాప్సికము, తర్వాత మష్రూము. సో కెమెరా ఎక్కడ పెట్టావు భారతి అంటే ఇంకా ఏదో అలా పెట్టాను అనమాట, కిటికీల్లో అక్కడ ఇక్కడ పెట్టాను. తర్వాత కానీ అంత క్లియర్గా ఉండదు కదా. సో ట్రైపోడ్ ఏంటి అంటే మనం సెట్ చేస్తే ఓన్లీ రెసిపీస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇంకా మా ఆయన్ని కొంచెం హెల్ప్ తీసుకున్నాను, కొంచెం వచ్చి వీడియో తీయమని చెప్పి. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే 3 స్టవ్వుల మీద 3 పెట్టేశానండి. ఒకటి ఫ్రైడ్ రైస్కి, ఒకటి పన్నీర్ టిక్కాకి, ఇంకొక కడాయి వచ్చేసి సూప్ కోసం 3 కడాయిలు పెట్టేశాను. అందులో ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ రైస్లో వచ్చేసి 2 స్పూన్స్ బటర్ వేసుకున్నాను. ఆ మిగతా 2 గిన్నెల్లో ఒక్కొక్క స్పూన్ బటర్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ బటరు. బటర్ అనేది ఎప్పుడు బటర్ ఒక్కటే వేయకూడదు, మాడిపోతుంది. సో కొంచెం ఆయిల్ కూడా వేయాలన్నమాట. సో అందుకే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, సో ఇట్లా ఈ నాన్ స్టిక్లో కనుక వేస్తే ఏంటి అంటే మాడిపోకుండా మనకి మంచిగా టోస్ట్ అవుతుంది అటు ఇటు. ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇంకెలాగో స్టవ్ దగ్గరే ఉన్నాను కాబట్టి అన్నీ ఇలా పెట్టేశాను అనమాట. అంటే చూస్తూ ఉంటాం కదా, మాడిపోకుండా తిప్పుతూ ఉంటాము. మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ అంటే వెనకాల ఉంటుంది కదా అని చెప్పి ఇంక పనిలో పని 3 ఇలా స్టవ్ మీద పెట్టేశా. ఇక్కడ ఏంటి అంటే సూప్లో వేసేవి అలాగే ఫ్రైడ్ రైస్లో వేసేవి 2 ఒకటే, కాకపోతే సూప్లో ఏంటి అంటే వాటర్ వేస్తాము, ఫ్రైడ్ రైస్లో ఏంటి అంటే రైస్ వేస్తాం అనమాట. సో ఇప్పుడు రెండిట్లో ఒక దాంట్లో సూప్లో వచ్చేసి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫ్రైడ్ రైస్లో వచ్చి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంకా క్యారెట్, క్యాప్సికము, అలాగే మష్రూము, ఉల్లిపాయ అవన్నీ వేసేసాను. ఫ్రైడ్ రైస్లో వేసుకున్నటివి కొంచెం పొడవుగా కట్ చేసుకున్నానండి. సూప్ కోసం మాత్రం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, కొంచెం మా ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారు వీడియో తీయడానికి. సో ఇక్కడ ఆనియన్, క్యాప్సికము, క్యారెట్, మష్రూమ్ ఏంటి అంటే బాగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయ్యే లోపల ఇక్కడ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, ఇప్పుడు అందులో క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి చికెన్ తినేవాళ్ళు చికెన్ వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత మష్రూమ్స్ వేసుకోవచ్చు, కాకపోతే మష్రూమ్స్ కొన్నే ఉన్నాయని వేయలేదు, ఫ్రైడ్ రైస్లో ఒకటే వేసాను. కార్న్ కావాలి అనుకుంటే కార్న్ వేసుకోవచ్చు సూప్లో, మీ ఇష్టం, మీకు నచ్చిన వెజిటేబుల్స్ బ్రోకలీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్ ఒకటే వేసుకున్నాను అనమాట. సో అక్కడ వెజిటేబుల్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఫ్రైడ్ రైస్కి మాత్రం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం బాస్మతి రైస్ని కొంచెం పొడి పొడిగా ఉడికించుకోవాలన్నమాట. సో కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని బాస్మతి రైస్ని ఉడికించేసాను. సో ఆ రైస్ అంతా అందులో వేసేసా. రైస్ వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా ఇట్లా ఫస్ట్ కలిపేసుకోవాలి. ఈ మధ్యలో మళ్ళీ కరెంటు కూడా పోయిందండి, చెప్తున్నాను కదా. అసలు ఇవాళ నేను వీడియో తీయడానికి అస్సలు కలిసి రాలేదన్నమాట. అయినా సరే నేను ఆపను కదా. సో కరెంటు పోయినా సరే మొబైల్కి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మరీ వీడియో తీస్తున్నాను. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే రైస్ వేసేసాను కదా. రైస్ ఏంటి అంటే మనం ఇలా మంచిగా మిక్స్ చేసేస్తే ఫస్ట్ దానికి ఆయిల్ అంతా కూడా మంచిగా పట్టుకుంటుంది. ఆ వెజిటేబుల్స్లో ఉన్న ఆయిల్ రైస్కి
బాగా పట్టుకుంటే ఏంటి అంటే పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు చైనీస్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇలా సోయా సాసు, చైనీస్ స్పైసెస్ అంటే మిరియాల పొడి, కారము, కొంచెం ధనియాల పొడి ఇలాంటివి వేసుకోవాలి. లేదు మీకు ఇటాలియన్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, ఆరిగానో అవి, సో అవి మిక్స్డ్ హర్బ్స్ ఒక స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. లేదు మాకు చైనీస్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే సోయా సాసు, కారము, ధనియాల పొడి, నేను కొంచెం పసుపు పొడి కూడా వేస్తాను మంచి కలర్ వస్తుందని. సో కొంచెం పసుపు పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత మిరియాల పొడి ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. నేను కొంచెం గరం మసాలా కూడా వేస్తాను అనమాట. సో మీ ఇష్టం, గరం మసాలా కావాలి అంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంతే, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అలాగే మిరియాల పొడి అన్నీ వేసేసి మంచిగా ఇదిగోండి రైస్ని సిమ్లో పెట్టి మంచిగా కలపండి. రైస్ అంతా బాగా ఉప్పు కారాలు అన్నీ బాగా కలిపిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. అప్పుడు ఏంటి అంటే మీకు ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ముందే హై ఫ్లేమ్లో పెట్టుకోబాకండి, మాడిపోతుంది అనమాట. సిమ్లో పెట్టి ఉప్పు కారాలు అన్నీ రైస్కి బాగా మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కనుక బాగా ఫ్రై చేస్తే ఇదిగోండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో ఇప్పుడు అందులో ఏమేమి వేసానో ఈ సూప్లో కూడా అన్నీ అవే వేసానండి. వెజిటేబుల్స్ బాగా వేగిపోయిన తర్వాత కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, ఇంకోటి ఏంటి అంటే టమాటో కెచప్ ఇప్పుడైతే వేయలేదు, పక్కన మా విష్ణు ఉన్నాడు సో అందుకే వేయలేదు, తర్వాత వేసాను. సో మీరు టమాటో కెచప్ కూడా వేసుకోండి, సూపు ట్యాంగీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. సో ఆ తర్వాత ఏంటి అంటే వాటర్ వేసేసిన తర్వాత నీళ్ళు బాగా తెరల కాగాలి. తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసేసి అందులో వేసేస్తే ఆ వాటర్ని మనకి సూప్ రెడీ అయిపోద్ది అనమాట. చెప్పాయి కదా, మీరు అందులో చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు, అంటే మటన్ కీమా వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, బ్రోకలీ వేసుకోవచ్చు, మీకు నచ్చిన మష్రూమ్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో సూప్ అయితే మనం ఫ్రైడ్ రైస్తో మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంక ఈ లోపల సిమ్లో అటు ఇటు ఫ్రై చేసుకుంటే మనకి పన్నీర్ టిక్కా కూడా రెడీ అండి. సో ఇదన్నమాట, మనం రెస్టారెంట్కి వెళ్ళకుండానే మనం దీన్ని బయట రెస్టారెంట్లో ఆర్డర్ చేస్తే ఎంత అవుతుంది, మినిమం 1000 రూపాయలు అవుతుంది ఇవి మనం ఆర్డర్ చేసుకొని తింటే. ఇంట్లో అనుకోండి చాలా బడ్జెట్లో చేసుకోవచ్చు, కడుపు నిండా తినొచ్చు, మిగిలితే ఈవినింగ్ కూడా తినొచ్చు కదా. సో ట్రై చేయండి ఫ్రైడ్ రైసు, సూపు, అలాగే పన్నీర్ టిక్కా. సో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లల ఫేవరెట్ అనమాట ఈ అంటే చైనీస్ ఫ్రైడ్ రైస్. ఇటాలియన్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా చైనీస్ ఫ్రైడ్ రైస్ అనేది పిల్లలు ఇష్టంగా తింటారు. సో దీంతో ఇదిగోండి ఇలా మీరు దాంట్లో కావాలి అనుకుంటే కొన్ని మంచూరియన్ బాల్స్, క్యాబేజీ తోటి మంచూరియా బాల్స్ కూడా చేసి అందులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే పన్నీర్ ఉంది కదా అని ఇంకా నేను మంచూరియా లాగా ఏం చేయలేదన్నమాట. సో అదండి సండే మా లంచ్ రెసిపీస్ అయితే. సో ఇంతకంటే ఎక్కువ కష్టపెట్టాలి దలుచుకోలేదు మా వారిని వీడియో తీయడానికి. సో అందుకే ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.